ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, జరిగినది నా వలననే జరిగేను. 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. ఈ ఉదయకాల సమయంలో మహాగణుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. జరిగినది నా వలననే జరిగేను అని. బ్రతుకులో నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే. దేవుడే అంటున్నాడు, నీ జీవితంలో ముసురుకుంటున్న కారు మబ్బులను అది మహిమ రథాలుగా మార్చేస్తుంది. నీ అడుగు ఇరుకులో పడనివ్వదు. నీవెప్పుడైనా ఆలోచించావా, నీకు సంబంధించిన వాటన్నిటిలో నా బాధ్యత ఉందని? మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నాడు. నిన్ను శోధన ఎప్పుడు భయపెడుతుందో కూడా నేను చెప్పగలను. శత్రువు ఎప్పుడు వస్తాడో కూడా చెప్తా. ఇవన్నీ నా వలనే జరుగుతాయి. నీవు బలహీనుడివే, కానీ నా శక్తిని నీకిచ్చి నిన్ను బలపరుస్తానంటున్నాడు. నీ పక్షంగా నన్ను యుద్ధం చేయనివ్వడంలోనే నీకు క్షేమం ఉంది. నీవెదుర్కొంటున్న పరిస్థితులన్నిటినీ జరిగిస్తుంది నేనే. నేను నీ కోసం నిర్దేశించినవే ఇవన్నీ. ఎందుకో తెలుసా? నీకు విధేయతను నేర్పించడానికే. నీ పరిస్థితులన్నీ కూడా నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. కన్నీటితో వేదనతో నలిగిపోతున్నావా? నేను ఎంతో వేదనను అనుభవించాను. దుఃఖము కూడా నాకు తెలుసు. ఇహలోకపు ఆదరణను కూడా నీకు సహాయపడకుండా చేశాను. ఎందుకంటే నీవు నా వైపుకు తిరగడం ద్వారా నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగుతుందని. ఈరోజు దేవుడు నీ చేతిలో నూనె పాత్రను పెడుతున్నాడు. నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి, గాయపరిచే ప్రతి మాట, నిన్ను సహనం కోల్పోయేలా చేసే ప్రతి ఆలస్యాన్ని, నీవు గమనించే ప్రతి సమయాన్ని ఆ నూనెతో అభిషేకించు. అన్నింటిలో నా కార్యం ఉంది, గమనించావనుకుంటున్నా అని దేవుడు అంటున్నాడు. నీ తండ్రికి నీ అవసరాలు తెలుసు. నీవు వెళ్ళే ప్రతి మార్గంలో నీకన్నా ముందు నీ దేవుడు వెళ్ళాడు. అది గుర్తుపెట్టుకో. నీ క్షేమానికి అదే సరైనది. దేవుని కృప మనకు సరిపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.